వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన ఫస్ట్ కంటెంట్ మన యూట్యూబ్లో. ఏంటంటే మేము కాశీ కూర్చున్నాం గైస్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకా ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. వెంటనే చూసేసేయండి లేట్ చేయకుండా. బాయ్ గైస్. సో గాయస్ మనమైతే ఇక్కడ పక్కకు ఆగినాం. మొత్తం 300 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. సగం ఇప్పుడు 1000 కిలోమీటర్స్ అయితే ఉంది మన ఫోన్కి. మన డెస్టినేషన్, డ్రీమ్ డెస్టినేషన్ రీచ్ కానికి. ఇక్కడైతే చూడండి కార్ ఆపి ఇక్కడ తింటున్నారు కదా, అక్కడైతే తింటారు మా ఫ్యామిలీ మొత్తం. మేము ఏం చేయాలంటే ఫస్ట్ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేస్తాం. మళ్ళీ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అదే చేస్తాం. ఇంకా మీకోసం ఏమంటే అవి కంటెంట్లు తీస్తాం, కంటెంట్ పేర్లు పెట్టని చేస్తాం. ఏదంటే అది ఎన్ని రోజులు ఇక్కడ ఎగ్జామ్స్ ఉండే కాబట్టి లేట్ అయింది. ఏమనుకోకండి, ఇప్పటి నుంచి ప్రాంక్స్ అవన్నీ వస్తాయి. చాలా ఇప్పటి నుంచి మాత్రం దుమ్మలు ఎవడేలా ఉంటాం. హైవే పక్కన ఈ షెటర్ వాళ్ళకి అడిగి మరీ వీడొచ్చి చూస్తున్నాం. కుక్క వస్తుంది రాయి, కుక్క యాక్టింగ్ లైట్. కానీ మీరేమన్నా కంటెంట్స్ కామెంట్ చేయండి, ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, మేము అది చేస్తాం. మీకోసం ఏమన్నా చేస్తాం. మీ ఛానల్ పెట్టిందే మీకోసం. సరే, ఎప్పుడైతే కింద అందరూ ప్రయాణం సాగిద్దాం. సో గాయస్ మనం ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్ర అయితే రీచ్ అయిపోయినాం. మహారాష్ట్రకి 2కి రీచ్ అయిపోయినాం. మొత్తం 2కి రీచ్ అయిపోయి మా బాబాయ్ అయితే కంటిన్యూస్గా నడుపుతూనే ఉండు. రెస్ట్ కోసం అని పెట్రోల్ బంకులో ఆగినాం. మీరు ఎక్కడికైనా కార్లో ఏదైనా ట్రావెల్ చేసే పెట్రోల్ బంకులు ఆగనిస్తారు మీకు. మీరైనా రెస్ట్ తీసుకోవాలంటే ఇట్లా లారీలు ఆగుతాయి. లారీలు ఆగితే ఏమైనా అవుతాయి. కరెక్ట్ ఇప్పుడు టైం వస్తలే, బ్రైట్నెస్ తక్కువే. సరేరా 2:05 అయితే అవుతుంది గాయస్ టైం. అయితే ఈ టైంలో రెస్ట్ కోసం మనం ఆగినాం. 6కి నుంచి మళ్ళా డైరెక్ట్ కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య అయితే పోతాం గాయస్. ఇవైతే పెద్ద పెద్ద ఈ లొకేషన్లు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మళ్ళా రేపు పొద్దున స్టార్ట్ వీడియో. గాయస్ మనం ఇప్పుడైతే ఈడ మహారాష్ట్రలో ఉన్న ఏమంటారు పేరు, ఆడైతే ఆగినాం గాయస్ తినడానికి. జబల్పూర్ పొద్దున 4 గంటలకు వెళ్ళి ఇప్పుడు ఈడికి వచ్చినాం. 4 గంటలకు లేచి మొత్తం డ్రైవింగ్, మొత్తం నిద్ర అందరూ పోతున్నారని ఇక ఈడ ఆపి చాయ్, నాస్టా అన్నీ చేస్తున్నాం. ముఖాలు అడుకొని అన్నీ వేసి ఇక ఇప్పుడు పోయి ఎన్నో ఒక జాల చెరువులో దుంకుడే. ఏడ చెరువు కనబడితే ఆడ ఇప్పుడు ఎడుకోతున్నాం మనం. ఇప్పుడు ప్యాగూరే ఉన్నది, ప్రయాగ్రాజ్. పోయి గుండం ఉంటుంది, గుండంలో అయితే అంతే. ప్రయాగ్రాజ్ అయితే పోతున్నాం గాయస్. ఆడ పోయి మొత్తం గుండం అలా అయితే ఈత కొడతాడంట. ఇంటికి ఈతను రాదు కానీ ఈత కొడతా అంటాడు. చూద్దాం అడిగాను. సరే చూద్దాం. కెమెరా అయితే పెట్టి వచ్చుతాడా. స్టాండ్ తెప్పించిన కొత్తది. ఆ స్టాండ్ మీద పెట్టి మేమిద్దరం దుంకుతాం. ఈత కొడతాడో దేవుదాం. అది ఇట నా పైసలు 500. అదే చెప్తున్నా కదా, చూద్దాం ఆడరు. సరే ఇప్పుడైతే మనం ప్రయాగ్రాజ్ అయితే పోతున్నాం. గాయస్ మనమైతే ఉత్తరప్రదేశ్లోకి అయితే ఎంటర్ కాగానే జర ఆకలి అవుతుంది. ఇప్పుడు 4 అవుతుంది టైం. ఆకలి అవుతుంది అని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగినాం. ఇక్కడ చెరుకు రసం, ఇంకా ఇదైతే సమోసా వెరైటీ చేస్తారు. 2 సమోసాలు వేసి అలా సాంబార్ ఇంకా ఏంద్రా అది దైవోడా కాదు, అది గప్చుప్ వేసారు చూడండి. అది షవ్ వేస్తారు. ఇంకా అది నీళ్ళు, గప్చుప్ నీళ్ళు వేస్తారు. వేసి సమోసాలు తింటే ఏమనుందంటే ఇక్కడ
మొత్తం ఉత్తరప్రదేశ్లో అలాగుంది. నేనైతే తీసిన వీడియో మీకు పెట్టినా కదా, చూసిరా మొత్తం అలాగే వేసిరు. కానీ తింటే మొత్తం టేస్ట్ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా తినొచ్చు. ఉత్తరప్రదేశ్కి ఎంటర్ కాగానే ఉంది మనకైతే. ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో సమోసా, సాంబార్ అవి వేసుకొని తినండి, హైలైట్ ఉంటుంది. మనం ఇప్పుడైతే ప్రదేశ్లో సమోసా, సాంబార్ అవి వేసుకొని తినండి, హైలైట్ ఉంటుంది. మనం ఇప్పుడైతే ప్రయాగరాజ్ దగ్గరకు వచ్చేసినాం. ప్రయాగరాజ్ వచ్చేసాం. కొంచెం దూరం అవుతుంది. ఇంకా 200 కిలోమీటర్స్ అవుతుంది ప్రయాగరాజ్కి. దాని తర్వాత కాశీకి 300 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ పోయి అయితే మొత్తం చూపెడదాం. గాయ్స్ మనకైతే మొత్తానికి ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. మొత్తం ఏసీ రూమ్, లగ్జరీ. ఈడైతే సెట్కి పోయి కూర్చుండో ఏసీ వస్తుంది. మొత్తం లగ్జరీ రూమ్. ఇప్పుడైతే మనం 2 నిమిషాలు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయి ఈ రూమ్లా, ఎట్లుంది ఈ హోటల్ అనేది. ఇంకా ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. మనం అయితే హోటల్కి వచ్చినాం. స్టే ఏంటి వారణాసిలా. మొత్తం హోటల్ అయితే రాయల్, మొత్తం ఎట్లుందంటే లగ్జరీ, మొత్తం అయితే లగ్జరీ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడదాం. పెయింటింగ్స్ ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి. లిఫ్ట్ అయితే ఇదో చెప్పొద్దు, లిఫ్ట్ పైన కిచెన్ అన్ని A to Z ఇప్పుడైతే మేము చూపెడతాం. కొంచెంపట్ల అయితే కాశీ దర్శనానికి అయితే వెళ్తాం. వెళ్ళి ఆడున్న అదేంటి ఏదో ఘాట్ శ్మశానం ఉంటుంది ఆడ కాశీకి. ఆ నీళ్ళ మొత్తం వీళ్ళు స్విమ్మింగ్ చేసా అన్నాడు ఆ నీళ్ళ. ప్రయాగరాజ్ అయితే ఓలే గాయస్, ఎందుకంటే ప్రయాగరాజ్ రాత్రి పోయినాం కానీ మనకు అలవ్ లేదు అలా. మొత్తం బోట్స్ ఉన్నాయి, అందుకని ఇక మనం ఆడుకోలే. డైరెక్ట్ పెట్రోల్ బంక్ స్టే చేసి వీటికి వచ్చేసినాం రాత్రికి. ఇలా పొద్దున వచ్చినాం వీటికి. ఎండాకాలం పెద్ద అందుకని నీళ్ళు ఎంగిపోయినాయి మొత్తం. నీళ్ళు ఎంగిపోయినాయి మొత్తం, నీళ్ళు లేవాలి ఎక్కువ. మా కుటుంబంలో ఉన్నప్పుడు అంతా ఇప్పుడు లేవు. సో గాయస్ ఇప్పుడైతే మనం మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపెడదాం. ఎండాకాలంకి ఇది చెట్టు వీడు వచ్చి పంచుకోవచ్చు మొత్తం గాయస్ హైలైట్ ఉంది. ఈ సొత్తుతే లిఫ్ట్ ఎందుకు వస్తుంది? ఈడైతే ఒకటి ఉంది డైనింగ్ టేబుల్ లాగా. ఈడైతే పైన ఏసీ చల్ల వస్తుంది గాయస్, చల్ల వస్తుంది. ఇంకోటి ఈడైతే మొత్తం బెడ్, డబుల్ బెడ్. పైనకి ఎక్కొచ్చు ఇట్లా. మనం ఇప్పుడైతే పైన ఎక్కుదాం. బయట వ్యూ మొత్తం అయితే ఎట్లుంది గాయస్. సెకండ్ బెడ్, మస్ట్ బెడ్ ఇది. ఫస్ట్ బెడ్ బి హైలైట్ ఉంది మొత్తం. ఏమవుతుంది గాయస్, ఫ్యామిలీ వస్తుంది. ఇంటికి ఎగురుతాయి పైన ఏసీ చల్ల వస్తుంది మొత్తం. సో గాయస్ మనమైతే ఇప్పుడైతే కిచెన్ ఉన్న దానికైతే పోతున్నాం. ఇక్కడైతే వాళ్ళు వస్తారని చెప్పి ఇక్కడ వచ్చేసినాం మనమైతే ఇక్కడికి. ఇప్పుడైతే కిచెన్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు పెడతాం కూడా మొత్తం దూరంగా సెట్లలో కొత్తోటి అది ఇది కిచెన్. మొత్తం ఆంటీ వస్తుంది అలా. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. వీడైతే లిఫ్ట్ మర్చిపోయాడు, కిందికి వెళ్ళిపోతుంది. లిఫ్ట్ అయితే ఈడుంది. లిఫ్ట్ ఇచ్చేది బంద్ చేసిరేమో. కరెంట్ పోయిందంట గాయస్. అయితే ఇప్పుడైతే చక్కగా కిందికి పోదాం. కిందికి అయి కాశీకి పోతాం ఇప్పుడు కొద్దిసేపు అట్లా. కాశీకి పోయి ఆడైతే చూపెడదాం. కరెంటు పోయిందా? మనదే ఇదా? మనదే రా. దీనికి మనది కాదంటున్నాడు. ఇగో వాళ్ళ సౌండ్ చూడండి ఎట్లా పడుతుందో. ఈ రోజులో
సో గాయస్ మనమైతే ఇప్పుడు కాశీ దగ్గరికి అయితే పోతున్నాం. కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్కి అయితే ఆడ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బస్ ఎండ పడుతుంది మళ్ళీ కొట్టి ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఇప్పుడు ఆడ పోయి కాశీలో మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. బోటింగ్ మీద పోతున్నాం మనం. బోటింగ్ మొత్తం ఒక గైడెన్స్ అయిన తోటి పోతున్నాం. అంటే మనకి ఎన్నో రైడ్ అయింది అయితే గైడెన్స్ అయినా తీసుకొని ఆయన ఎవరు పెడతాడు అది దాంతో మనం అయితే పోయి అన్నీ అయితే చూసి వద్దాం. చూసినాక అయోధ్య పోతున్నాం. అయోధ్య పెడతాం. సరే ఇప్పుడు అలా పోయినాక పెడుతున్నాం బాయ్. ఇప్పుడైతే దిగిన వెనకాల ఆటోలోకి వెళ్ళి ఇప్పుడు నడుచుకుంటూ అయితే పోతున్నాం. గాయస్ దగ్గరలో ఉంది దీని నుంచి అక్కడ పోయి చూపెడతాం. మా అవతారాలు చేస్తారా పంట కలర్ బ్యాగ్ మొత్తం చెక్ ఫార్మల్ వేసుకొని అయితే తయారైనాం. ఒక పద్ధతి అయితే తయారైనాం గాయస్. చైనీస్ అంటే నేను ఓన్లో చూసి ఇప్పుడైతే ఆడ పోయి డైరెక్ట్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం గాయస్. నది, దేవుంది ఆలయం అన్నీ నడవాలి. మస్తు నడిచినాక అడవినాం. సో గాయస్ ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాశీ విశ్వనాథ స్వామిది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు గంగా దగ్గరికి అయితే పోతున్నాం. వీళ్ళు అట్లాగే ఉంటారు గాయస్. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మొత్తం నూకుతారు గాయస్. అంటే నూకేస్తారు గాయస్ మొత్తం లోపల. మొత్తం ఎట్లా మొత్తం నూకుతారు. ఏదంటే మొత్తం చెక్ చేసి పంపిస్తారు. ఇంత ఫ్రీ ఇస్తలేరు. అయినా కానీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడబోతున్నాం అంటే గంగా ఆరతి దగ్గరికి. బోటింగ్ అన్నారు. బోటింగ్కి టైం లేదు. 5 అవుతుంది ఆల్రెడీ. 6 అవుతుంది సారీ. కానీ దర్శనానికి అయితే ఫోన్ తీసుకోమని అలా మస్తు పబ్లిక్ కాబట్టి పోలీసులు ఎంత స్ట్రిక్ట్ అంటే చెక్ చేసి పంపిస్తారు. అంటే ఆడ అసలు ఏడిస్తలేరు మనకు. మొత్తం ఫోన్లు అయితే గుంజుకుంటారు. దాని తర్వాత ఎప్పుడు పోయి లాకర్లకి వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు గంగారతికి అయితే ఇస్తారు. అలా చేస్తారు. దానికి వాటర్ పట్టుకున్నాడ. సరే ఇప్పుడైతే గంగారతి దగ్గరికి అయితే ఆడ పోయి అయితే చూద్దాం. దర్శనం అయితే బుర్రాపాడు జరిగింది. ఏమంటారు బాటిల్ ఏంటలే కదా. ఆ బాటిల్ నింపుకుంటే బాటిల్ కట్టాం. బాటిల్ నింపుతుండే బాటిల్ వస్తారా అది పోతాడంట. రోడ్డు పోతాడంట. సో గాయస్ మనమైతే బోట్లకి అయితే వీడియో తీస్తున్నాం. గంగారతి బోట్లకి అయితే తీస్తున్నాం. చూడండి ఒకసారి మీరు. సో గాయస్ మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాశీ విశ్వనాథ స్వామిది ఇంకా బోటింగ్ది కంప్లీట్ అయిపోయింది. గంగా ఆరతిది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది రేపు
కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవడం, ఇంకోటేమో గంగా నీరులో స్నానం వేయడం. అదైతే రేపు పొద్దున అయితే స్నానం అయిపోతుంది. ఇంకోటి ఏంది కాలభైరవుని రేపు అయిపోతుంది. రేపు నుంచి 12 గంటలకు వెళ్తాం. 12 వెళ్ళి చక్కగా అయోధ్యకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఇక హోటల్కి వచ్చేసినాం స్టే చేయడానికి. మస్తు అలసిపోతున్నామని ఆల్రెడీ అందరం వండుకోరు. వీడు ఎట్లా వండుకున్నాం. దిస్ బాయ్, హూ ఇస్ దిస్ బాయ్? వెల్కుడు బాయ్ గాయస్, వెల్కుడు గాయస్. వండుకున్నాను కూడా అప్పటి నుంచి వెళ్ళుకోండి. దొంగ ఆడుకోలేదు. సరే ఇప్పుడైతే రేపు పొద్దున అయితే వీడియో చేద్దాం. చలో రైట్, బాయ్ బాయ్. అగో అక్కడ చేసుకుంటున్నారు అందరు. అగో గా మెట్ల కాడ గాయస్ ఇదైతే మణికర్ణిక ఘాట్. లిటరల్లీ మా ముందరికి అయితే ఇప్పుడు ఒక శవం పోయింది. లిటరల్లీ గూస్ గాయస్. రైట్ సైడ్ ఉంటాం. ఇక్కడైతే స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే వచ్చినాం మణికర్ణిక ఘాట్లో. అవన్నీ బొగ్గులు కాల్చిన వాళ్ళే ఈడ ఇళ్ళనే కలిపేస్తారు. గాయస్ ఇప్పుడే మనమైతే మన ముందుకు వెళ్ళి ఒక శవం పోయింది. అది మీకు క్లిప్ పెడతా. ఇదైతే మనకి ఇవన్నీ బొగ్గులు గాయస్. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటాయో అవి ఇలా కలుపుతారు గంగల. మనమైతే ఇక్కడ స్నానం చేయడానికి అయితే వచ్చినాం గాయస్. సిద్ధువాన్ కన్నా నేను సిద్ధువాన్కి సిద్ధువాడు అయితే పోయినాళ్ళకి. ఇప్పుడైతే మనం గైస్ మేమైతే మా ఫ్యామిలీతోనే ఫోటోలు దిగుతున్నాము. మీకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మేము అందరికీ మా ఫ్యామిలీని పరిచయం చేయిస్తా గైస్. ఇంకా మేము ఫ్యామిలీతో కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఏమైనా కంటెంట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గైస్ ఇంకొకటి ఇక్కడ మణికర్ణిక ఘాట్ అని ఉంటుంది. అక్కడ మొత్తం 24 hours శవాలు కాలుతూనే ఉంటాయి. ఈ గంగలో 3 సార్లు మునిగితే అన్ని పాపాలు పోతాయి. ఇంకొకటి ఈ వారణాసికి దేవుని అంగీకరణ ఉంటేనే వస్తాం, లేకపోతే మధ్యలో ఏదో ఒకటి మనం చనిపోతాం. ఈ వారణాసిలో కాలభైరవుడు చాలా పవర్ఫుల్. మేమైతే 3 సార్లు మునిగి స్నానం చేసి వచ్చేసినాం. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇక చూపిస్తాం ఇంకేం మునిగాం. సో గాయస్ మనమైతే ఇప్పుడు స్నానం వేసినాం ఇక్కడ మణికర్ణిక ఘాట్లో. మొత్తం వాటర్ అయితే బొక్కలు అవి ఇవి ఉన్నాయి మొత్తం లోపల. ఇంకా బొగ్గులు అవి ఇవి చూడండి. అయినా కానీ ఇక సిద్ధాడైతే స్విమ్మింగ్ చేసిండు. వాళ్ళ అవి ఇవి చేసినాం ఇక టైంపాస్ కోసం.
అక్కడే ఉంది మణికర్ణిక ఘాట్ శివాలయం. వాడ కట్టాలని అన్ని కట్టాలి. ఇదే అక్కడ సైడ్ పోదాం అనుకున్నాం, ఆ దిక్కు సైడ్, కానీ పోలే. కాశీలో అయితే ఇంకో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి అయితే వచ్చేసినాం. పార్వతీదేవి ఎక్స్ప్లోర్ చేద్దాం. రాదు మూసుకొని. ఇప్పుడైతే మన కాలభైరవ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఈ నుంచి ఏంది మనం ఉన్న హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆడికి పోయి జర తినేసి ఇంకా వెళ్ళిపోదాము ప్లాన్ వేసుకుని. ఇప్పుడే కాలభైరవ టెంపుల్ అయిపోయింది. దండలు గిండలు అన్నీ వేసారు ఇంటికి, నాకు పూజలు గింజలు అన్నీ చేపిస్తున్నాం. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి పోయి స్టే చేసి తినాలి. గైస్ కాశీ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అయోధ్య సెకండ్ పార్ట్లో ఉంటుంది. సెకండ్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి.